నమస్తే అండి. ఇవి గణపు గణపు వస్తున్నాయండి యాలకులు. ఏదో అండి ఇప్పుడు చూశాను మళ్ళీ. ఇదిగోండి చూసారా, ఇది కింద చిన్నది పక్కన ఉంది కొమ్మ, దీనికి వచ్చేసింది. ఎక్కడంటే అక్కడ వస్తున్నాయండి కాయలు. నేను ఇప్పుడు చూశాను ఏంటబ్బా ఇది అని చూస్తే ఇదిగో ఇలా వచ్చిందండి. నాకైతే ఆశ్చర్యంగా ఉంది, ఇలా వచ్చింది. అదేవిధంగా ఎక్కడ పడితే ఎక్కడ, అంటే దానికి ఎక్కడ అనుకూలంగా, అంటే ఎక్కడ రావాలో అక్కడ వచ్చేస్తున్నాయి. అంటే ఒక్కటి మొదలైందంటే చాలా వస్తాయి అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఇవి అక్కడక్కడ కాదు, ఇంకా ఒక వారం 10 రోజులు చెట్టు నిండుగా వచ్చేటట్టు ఉన్నాయి కంకులు. నాకైతే తెలియట్లేదు అది ఎక్కడ వస్తుందంటే పెద్దది అయిన తర్వాత కనిపిస్తుంది. చిన్నప్పుడు నాకైతే తెలియట్లేదు. రోజు నీళ్ళు పెడతాను చూస్తాను, కానీ ఎక్కడెక్కడో నాకు తెలియట్లేదు. ఎప్పటికీ 4 కంకులు చూసాం, ఇంకెక్కడ ఉన్నాయో తెలియదండి. భలే ఆశ్చర్యంగా ఉన్నది. దాక్కొని సడన్గా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇవి చాలా బాగున్నాయి. జ్వరానికి చూడండి మాది. ప్రహరీ అంటే చాలా పెద్ద ప్రహరీ అండి, మాది చిన్నది కాదు. ఆ ప్రహరీ ఎత్తు వచ్చేసింది, దాటింది. ప్రహరీ కూడా ఎత్తు దాటేసినాయి. పైన చూడండి ఎలా కనిపిస్తున్నాయి, ప్రహరీ దాటిపోయింది. చాలా బాగుంది, పచ్చగా గ్రీన్, అసలు మంచి గ్రీన్ అండి, చాలా బాగుంది.